గాయత్రి ఎంగేజ్మెంట్కి వెళ్ళి తాయారుకి షాక్ ఇచ్చిన చక్రి. ట్విస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే ఫ్రెండ్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, ఏ విధంగా అయితే గాయత్రి కోసం అందరూ గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటారు. తను ఇక కాసేపట్లో వస్తుంది, పెళ్లి చేసి పంపించేద్దాం అని చెప్పేసి పూర్తి తయారీలో ఉంటుంది మహాలక్ష్మి. కానీ గాయత్రి ఎంతసేపటికి రాదు. దాని తర్వాత గాయత్రి ఎందుకు రాలేదా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా గుడి మూసే టైం అయిపోతుంది. సో మీలో ఎవరైనా ఆ ఎపిసోడ్ మిస్ అయి ఉంటే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి విచ్చేయచ్చు. సో మీకు సీరియల్ కంటిన్యూటీ బాగా అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, మీకు మీ ఫేవరెట్ సీరియల్ ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరైతే సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అందరూ వెయిట్ చేసి గుడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇక ఏం చేయాలా అర్థం కాక అందరూ బాధలోనే ఉండిపోతారు. గాయత్రి ఇంత పని చేస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించరు. ఇక పెద్ద అయితే ఎంతో ఎక్కువగా దిగాలుగా ఇంకా ఒంటరితనంగా ఒకే దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇలా జరిగినందుకు మహాలక్ష్మి తనలో తను చాలా ఫీల్ అవుతుంది. చాలా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. నా మూలానే ఇదంతా జరిగింది, మీరందరూ చెప్తూనే ఉన్నారు తను రాదు అని చెప్పి, అయినా కూడా తన ప్రేమ నిజంది అని అనుకొని కేవలం తనపైన నేను నమ్మకాన్ని పెట్టి ఇదంతా చేశాను. నన్ను క్షమించు పెద్ది, నేను రెండోసారి ఇలాంటి తప్పు పొరపాటు ఏది చేయను అని చెప్పేసి దండం పెట్టి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. దాంతో పెద్ది ఉండి, మహా ఇదంతా నువ్వేం కావాలని చేయలేదు, నీకు మాత్రం ఏం తెలుసు అని చెప్పేసి తన్ని కామ్ చేస్తాడు. కానీ తను మాత్రం ఒక దగ్గర కూర్చొని ఇక తనలో తనే బాధపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి తనకి ఊహ తెలిసిన కాడి నుంచి గాయత్రి తనతో ఏ విధంగా టైంని స్పెండ్ చేసింది, ఎలా తనతో చతురులు పడింది, ఏ విధంగా తన్ని ఆట పట్టించింది అనేది ప్రతిదీ గుర్తుపెట్టుకొని తను బాధపడుతూ కూర్చుంటాడు. ఇక రెండో వైపు చక్రి, ఇక కౌశిక్, ఇక కన్నా ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు, మరి పెద్ద ఏడి అని చెప్పేసి మహా చూస్తుంది. ఇక దాంతో తను ఇంట్లో వెతుక్కుంటూ వచ్చి చూస్తే కిచెన్లో కాకుండా పెరట్లో కూర్చొని ఉంటాడు పెద్ది. దాంతో వెంటనే మహా ఉండి, ఏంటి పెద్ది ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అని అడుగుతుంది. వెంటనే మహాన్ చూసి కళ్ళంటొచ్చిన నీళ్ళని తుడుచుకొని, ఏం లేదమ్మా ఊరికనే కూర్చున్నానని చెప్పేసి చెప్తాడు. దాంతో మహా అవునా అని చెప్పేసి, రండి ఇక్కడెందుకు, లాప్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి పిలుస్తుంది. ఇక తను లాప్లోకి వచ్చిన తర్వాత తనకి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఇక అందరి మధ్యలో తను ఉండలేక ఒంటరితనాన్ని కోరుకుంటూ తను ఉండేసి, నాకు అర్జెంట్ పని గుర్తొచ్చింది, ఈ హడావిడిలో పడి మర్చిపోయాను, అయితే ఇప్పుడు ఆ పని కాడికి వెళ్ళాలి అని చెప్పేశానంటే వెంటనే కన్నా ఉండేసి, ఎందుకన్నా అబద్ధం చెప్తున్నావు, ఇవాళ సండే ఏం పని ఉంటుంది అని చెప్పేశానంటాడు. దాంతో తను ఉండేసి, లేదురా నిజంగానే పని ఉంది, నేను ఈ హడావిడిలో అసలు మర్చిపోయాను, అసలు ఏమాత్రం కూడా గుర్తులేదు, అలా వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చేస్తానులే అని చెప్పేసి లాప్లోకి వెళ్తాడు. అంతలోనే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఏంటా పెద్ద ఇంత బాధపడుతున్నాడు అని చెప్పేసి దిగాలుగా ఉంటారు. అంతలోనే ఫోన్ రింగ్ అవుతుంది. ఇది పెద్ద ఫోనే కదా అని అంటుంది మహా. దాంతో వెంటనే చక్రి ఉండి అవును అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పెద్దితో పాటు పనిచేసే మేస్త్రి ఫోన్ చేస్తాడు. దాంతో చక్రి మొత్తం వివరాలు అడుగుతాడు. ఏంటి ఇప్పుడు సైట్లో ఉన్నారా, ఏదైనా పనుందా, ఇవాళ ఏదో ప్రత్యేకంగా పనుంది అని చెప్పేసి అని అంటున్నారు అని అంటే, లేదు ఇవాళ ఏం పని లేదు, నేను కూడా పనికి వెళ్ళలేదు, ఊరికే పద్దితో మాట్లాడదామని చెప్పేసి ఫోన్ చేశాను అని చెప్తాడు. దాంతో తనుండి, సరే నువ్వు అన్నయ్యకి ఫోన్ చేసావని చెప్పి నేను అన్నయ్యకి చెప్తానులే, నీకు ఫోన్ చేస్తాడు అని చెప్పేసి అని అంటాడు. ఇక పెద్ద ఏమో లాప్లోంచి షర్ట్ వేసుకొని వచ్చి తన సంచి తీసుకోబోతుంటే వెంటనే చక్రి ఉండి, ఎందుకు ఇప్పుడు మా అందరి మధ్యలోంచి ఎస్కేప్ అయిపోవాలి, మా మధ్యలో ఉండలేక చాటుగా వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్తున్నావా, నీకే పని లేదని సంగతి నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇవన్నీ డ్రామా లేకుండా గమ్ముగా ఆడపెట్టేసేసి పద లాప్లోకి వచ్చి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అని అంటాడు. వెంటనే అక్కడికి వాళ్ళ నాన్నొస్తాడు. వచ్చి, రేయ్ ఇదిగో దీంట్లో చికెన్ ఉంది, చక్కగా మంచిగా మసాలా పెట్టించి బాగా కారం పెట్టి బిర్యానీ చేయరా అని చెప్పేసి అని అంటాడు. దాంతో చక్రి ఉండి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ జరిగిందేంటి, అలా జరుగుతుందేంటి, అవన్నీ ఏమి నీకు మైండ్లో ఉండదా, ఇప్పుడు నీకు చికెన్ బిర్యానీ కావాల్సి వచ్చిందా అంటే, ఏయ్
ఏంట్రా ఏం జరిగిపోయింది, ఏం కొంపలు మునిగిని, రే నువ్వైతే చేయరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే చక్రి ఉండి ఏదో ఒక రోజు నన్ను చూడకుండా బాగా పిచ్చ కొట్టుడు కొట్టేస్తాను నిన్ను అని చెప్పేసి అని అనుకుంటాడు. వెంటనే పెద్ది ఉండి రే ఊరుకోరా, సర్లే ఏముంది నేను చేస్తానులే అని చెప్పేసి అని అంటాడు. ఇక అది తీసుకొని లోపలికి వెళ్ళబోతుంటే వెంటనే మహా తన్ని ఆపుతుంది. వద్దులే పెద్ది, ఇటు ఇచ్చేసి నేను చేస్తాను అని అంటే, నువ్వు చేస్తావా, నీకు ఇవన్నీ అలవాట్లేదు కదమ్మా, నేను చేస్తానులే అని అంటాడు. దాంతో తనుండి లేదు నేను చేస్తానని చెప్తున్నాను కదా అని చెప్పేసి అని అంటుంది. కావాలంటే కన్నా నాకు సహాయం చేస్తాడు, మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండేసి వెంటనే చక్రి చేస్తానంటుంది కదా, ఇచ్చేసి నువ్వు వాళ్ళకి అని చెప్పేసి పెద్ద చేతిలోంచి సంచి తీసి మహాకి ఇచ్చేస్తాడు. ఇక వెంటనే పెద్దని తీసుకొని నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఏం కూడా ఆలోచించొద్దు, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో, ఎక్కడికి వెళ్ళటలేదు అని చెప్పేసి అని అంటారు. ఇక మరోవైపు నుంచి పొద్దునుంచి ఒకటే మని పాటల సౌండ్ బాగా వస్తూ ఉంటుంది. అది కూడా ఎక్కడి నుంచో కాదు, గాయత్రికి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. గాయత్రి ఎంగేజ్మెంట్ జరిగే కాడ వాళ్ళు పెద్ద సౌండ్ పెట్టి పాటల్ని పెడుతూనే ఉంటారు. ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఉండి ఇక్కడ పెద్ద ఎంత బాధపడుతున్నారు, అది గుడికి రాకుండా పెళ్ళికి రాకుండా ఇప్పుడు ఈ రకంగా పాటలు పెట్టి ఇంకా ఇంకా మనకి దెప్పి పొడుస్తున్నారా ఏంటి, ఇంకా బాధ కలిగించేలాగా పాటలు పెడుతున్నారు అని చెప్పి ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది అని చెప్పేసి అని అనుకుంటారు. ఇంకా దాని తర్వాత కిచెన్లోకి వెళ్తారు మహా ఇంకా కన్నా. ఇద్దరు కలిసి చక్కగా పని చేసుకుంటూ ఉంటారు. కన్నాకి చికెన్ కడగమని చెప్తుంది. ఇక తినేమో కావాల్సిన గిన్నెలు అవి చూసుకుంటూ ఉంటుంది. దాంతో వెంటనే తనుండేసి వదిన ఇదిగో కడిగేశాను చూడు సరిపోతుందా అని అంటాడు. ఇంకొంచెం నీట్గా కడుగురా, అక్కడ బాగాలేదు చూడు అని చెప్పేసి. ఈలోపే అక్కడికి కౌశిక్ కూడా వస్తాడు. ఏంటి మీకేమైనా హెల్ప్ కావాలా అని చెప్పేసానంటే ఏముందిలే మేము చేసుకుంటాము అనంటే వెంటనే కన్నా ఉండి ఏంటి వదిన కౌశిక్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా, కటింగ్లో సూపర్, అసలు కటింగ్ చేస్తాడు, నిమిషాల్లో అన్నీ కట్ చేసిస్తాడు అని చెప్పేసి. అవునా అని అంటుంది. అవును ఒకసారి ఇచ్చి చూడు అని అంటే సరేలే అని చెప్పేసి తనకి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్నీ ఇస్తుంది. తను ఒక పెద్ద షెఫ్ లాగా టక 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 అన్నీ మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసి ఇస్తాడు. ఇక మహా అయితే అలాగే చూస్తుండిపోతుంది. వావ్ నిజంగానే చాలా బాగా కట్ చేస్తున్నావే అని చెప్పేసి అని అంటుంది. మరి ఏమనుకుంటున్నావు కౌశిక్ అన్నంటే అని అంటాడు కన్నా. ఇక దాని తర్వాత వీళ్ళుండేసి ఇంతకీ ఏంటి ఎతుకుతున్నావు నువ్వు వదినా అని చెప్పేసి అడిగితే బిర్యానీ చేయడానికి గిన్నె ఎతుకుతున్నాను, గిన్నె అయితే ఎక్కడా కనపడతలేదు అని చెప్పేసి చూస్తే తను రకరకాల గిన్నెలు తీసి చూపిస్తే ఏంట్రా ఇవేనా గిన్నెలా అని చెప్పేసి అని అంటుంది. ఇక దాని తర్వాత ఒక కుక్కర్ కనపడుతుంది. ఆ కుక్కర్ తీసుకొని ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటారు. అయినా కూడా ఈ ఇంట్లో ఏంట్రా సరైన గిన్నెలు కూడా లేవు అని అంటుంది. సరే అయితే అన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకున్నాం కదా, ఇంకా దీంట్లోకి మనం బిర్యానీ అయితే చేద్దాం అని చెప్పేసి గ్యాస్ ఆన్ చేస్తే గ్యాస్ ఉండదు. ఏంట్రా గ్యాస్ రావట్లేదు, లైటర్ పనిచేయట్లేదా లేదంటే గ్యాస్ అయిపోయిందా అని అంటుంది. ఇక చూస్తే గ్యాస్ ఆన్ అవ్వదు, గ్యాస్ అయిపోయి ఉంటుంది. సిలిండర్ పట్టుకొని చూస్తాడు కన్నా. అయ్యో వదిన సిలిండర్ లేదు, గ్యాస్ అయిపోయినట్టుంది అని చెప్పేసి అని అంటాడు. అప్పుడే అక్కడికి పెద్ద వస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఒకసారి చూసొద్దాము అన్నట్టుగా. ఏంటి మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావు పెద్ది, నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని అంటుంది. లేదులే అమ్మా ఏంటో ఎంతసేపు పడుతుంది ఇంకా స్టార్ట్ చేయలేదా అంటే అన్నీ రెడీ చేసుకున్నాం, గ్యాస్ వెలిగిస్తుంటే గ్యాస్ లేదు, గ్యాస్ అయిపోయింది అని అంటే ఓ అవును కదా నేను ఇది నిన్నే అయిపోయింది చెప్దామనుకున్నా, నిన్న ఆ హడావిడిలో చెప్పనే లేదు అని అంటే మరి ఇప్పుడు ఎలా అంటే ఏముంది కట్టెల పొయ్యి మీద చేద్దాంలే అని అంటాడు. సరే అటైతే నువ్వు ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపో, నేను చేస్తాను అని అంటే నువ్వెందుకు చేస్తావు నేను చేస్తాను అని అంటుంది. కట్టెల పొయ్యి మీద నీకు అలవాట్లేదు కదమ్మా, గ్యాస్ పొయ్యి అంటే ఏదో వీళ్ళు సహాయం చేస్తున్నారని చెప్పేసి ఊరుకున్నాను. ఇక కట్టెల పొయ్యి నీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఎందుకు వీళ్ళిద్దరు ఉన్నారుగా సహాయం చేస్తారు అని అంటే అంతేలే పేరు తంది చేస్తానంటుంది, పనంతా మా చేతే చేపిస్తుంది, నేను చికెన్ కడిగిచ్చా వాడు కూరగాయలు కోసిచ్చాడు, అలాగే బిర్యానీ కూడా చేస్తాంలే అని అంటే ఒక నవ్వు నవ్వి తట్టుతుంది కన్నాని. ఇంకా దాని తర్వాత పెద్ద ఉండి పొద్దులే అమ్మ ఇవన్నీ నీకు అలవాట్లేని పనులు, ఎందుకు నీకు చెప్పు నేను చేస్తానులే అంటే పెద్ద నేను చేస్తానని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి ఏరా అనంటే అంతే అంతే వదినా అని చెప్పేసి అని అంటారు. ఇంకా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా తను వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు చక్రి వీళ్ళందరూ కలిసి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అంటే
అసలా వీళ్ళ పెళ్లి జరుగుతుంది కదా! అంటే ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది కదా! మరైతే తను అసలు ఎవరిని చేసుకుంటుంది? అసలా దుబాయ్ సంబంధం, దుబాయ్ సంబంధం అని చెప్పేసి పెద్ద గొప్ప సంబంధం అని చెప్పేసి మనల్ని బాగా కించపరుస్తున్నారు కదా! అసలు వాడు ఎవడు? ఎలా కనిపిస్తాడు? ఏంటనేది తెలుసుకోవాలి కదా! అంటే అవును కదరా! మనకి తెలియాలి కదా! నేను కూడా ఇంతవరకు పేరే విన్నాను కానీ మొహం అయితే చూడలేదు అని చెప్పేసంటే, సరే అటైతే వెళ్లి కనుక్కుందాం అని అంటాడు. దాంతో వెంటనే మహా ఉండి అవసరమా? మనకెందుకు? మనల్ని కాదనుకోని మనల్ని ఇంత ఇబ్బంది పెట్టి పెద్దిని అంత బాగా మోసం చేసి ప్రేమ పేరుతో చెప్పి తన మాటని కూడా ఏమాత్రం నిలబెట్టుకోలేని అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు? తను ఎటుపోతే మనకెందుకు? మీలో ఎవరు కూడా తన ఇంటి చుట్టుపక్కన కూడా వెళ్ళటానికి వీల్లేదు. తను కనపడినా మాట్లాడటానికి వీల్లేదు. నేనైతే అస్సలు ఒప్పుకోను అని అంటుంది. దాంతో వాళ్ళు గమ్ముగా ఉంటే ఏంటి ఎవరేం పలకట్లేదు, అర్థం కాలేదా? వెళ్తే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పంటుంది. దాంతో వాళ్ళు ఉండేసి లేదు లేదు కనీసం వాడు ఎట్టుంటాడో అన్నా తెలుసుకోవాలి కదా! తెగ రెచ్చిపోతున్నారు గొప్ప సంబంధం అని చెప్పి, ఎంత గొప్ప సంబంధమో తెలుసుకోవాలి కదా అని చెప్పేసనంటారు. మరి ఎవరెళ్తారు అంటే, ఎవరేంటి నేనే వెళ్తా అని చెప్పేసి అంటాడు చక్రి. ఇక తను అక్కడి నుంచి వెళ్తాడు. ఏంటి ఇంత రిస్క్ తీసుకోవటం అవసరమా అంటే, అవసరమే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరోవైపు అక్కడ మంచిగా వాళ్ళు వాళ్ళ ఇంటి డాబా పైన వాళ్ళకి ఎంగేజ్మెంట్‌కి ఏర్పాటు చేస్తారు. ఇక వీడు అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత మొహానికి మాస్క్ ఏసుకొని, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని లోపలోకి వెళ్ళిపోతాడు. దాంతో ఎవరు కూడా గుర్తుపట్టరు. ఇక దాని తర్వాత ఎప్పుడైతే తను పైకి వెళ్తాడో అక్కడ ఫోటోగ్రాఫరు ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇక తను అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా తనొక్కడే మాస్క్ పెట్టుకొని వెళ్ళటం చూసి అక్కడ గాయత్రి వాళ్ళ నాన్న ఎవరు వీడు? ఏంటి మాస్క్ ఏసుకొనొచ్చాడు అని చెప్పేసి ఆలోచనలో పడతాడు. వెంటనే తన్ని పలకరిద్దాం కదా అని చెప్పేసి ఎవరని చెప్పి కనుక్కుందామని చెప్పేసి దగ్గరికొచ్చే సమయాన తను గమనించుకొని వెంటనే ఫోటోగ్రాఫర్ దగ్గరికెళ్ళి ఏదో ఫోటోగ్రాఫర్‌తో బాగా పరిచయం ఉన్నట్టు, "బ్రో ఏ లెన్స్ వాడుతున్నావు? ఏం కెమెరా? ఎలా వస్తుంది? ఎన్ని మెగా పిక్సెల్?" ఆ టైప్‌లో మాట్లాడతాడు. దాంతో తనకి ఎవరో ఫోటోగ్రాఫర్‌తో పక్కన వచ్చిన కుర్రోడు అనుకోని గమ్ముగా అయిపోతాడు. ఇక వాళ్ళ అన్నడిగితే కూడా అదే మాట చెప్తాడు. ఫోటోగ్రాఫర్‌తో పాటు వచ్చిన అబ్బాయి అనని చెప్పేసి. సరే అని చెప్పేసి ఫొటోస్ తీస్తుంటే తాయారికి డౌట్ వస్తుంది. ఎవరో ఈ అబ్బాయి అన్నట్టుగా తను చూస్తూ డౌట్‌గా ఎళ్తుంది. తన దగ్గర నుంచి వచ్చేటప్పుడు పక్కనున్న వేరే ఫోటోగ్రాఫర్ అబ్బాయి దగ్గరికెళ్ళి ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు. అంతలోనే వాళ్ళ ఆయన దగ్గరికెళ్ళి అంటుంది, "ఏవండీ ఆ మాస్క్ ఏసుకున్న అతను ఎవరో ఒకసారి చూడండి" అనంటే, అతను ఆ ఫోటోగ్రాఫర్ పక్కన వచ్చిన అబ్బాయిలే అనంటే, "కాదు ఒకసారి ఆ మాస్క్ కళ్ళజోడు తీస్తే అచ్చం చక్రీలాగా లేడు" అనంటే, "నీ మొహం ఏం కాదు తను ఫోటోగ్రాఫర్‌తో పాటు వచ్చిన కుర్రోడు. నేను ఇందాక కనుక్కున్నాను" అనంటే, "అవునా మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు" అనంటే, కొంతమంది ఫోటోస్ తీసేటప్పుడు ఆ ఫ్లాష్ పడటం వలన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే పెట్టుకుంటారు. "నువ్వేం కంగారు పడకు అదంట ఏముండదు" అనంటే, సరేలే అని చెప్పేసి అని అనుకుంటుంది. ఈలోపు అక్కడికి వాళ్ళకి తెలిసిన వాళ్ళొస్తే, "ఏవండీ వీళ్ళని పలకరిద్దాం రండి" అని చెప్పేసి ఇంక అందరినీ, "రండి రండి మీరందరూ కూడా కిందకొచ్చి భోంచేయండి" అని చెప్పేసి అందరినీ పలకరిస్తూ వాళ్ళకి భోజనానికి తీసుకెళ్తారు. ఇంక ఇదే సమయం అని చెప్పేసి చక్రి వాళ్ళ పెళ్ళికొడుకు అలాగే గాయత్రి పక్కకి వెళ్ళి, "బ్రో హాయ్ మనం ఒక ఫోటో తీసుకుందామా" అనంటే, "యాహ్! ష్యూర్" అని చెప్పి వెంటనే గాయత్రి కళ్ళే చూసి, "ఏంటి ఇతను నీకు తెలిసిన అతనా?" అంటే గాయత్రి కూడా తలకాయ ఊపుతుంది. తను చక్రిని గుర్తుపట్టేస్తుంది. "ఏయ్! నువ్వేంట్రా ఇక్కడికొచ్చావు" అనంటే, "నోరు మూసుకొనుండు" అని చెప్పేసి అంటాడు. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి ఫోటో దిగుతారు. దాని తర్వాత గాయత్రితో ఉండి, "నువ్వు కొంచెం పక్కకొస్తావా" అని, "బ్రో మనిద్దరమే సెల్ఫీ దిగుదామా" అంటే, "సరే" అని చెప్పేసనంటాడు. ఇక వీళ్ళిద్దరు కూడా కలిసి చక్రితో పాటు కలిసి ఫొటోస్ దిగుతాడు. అంతలోనే పెళ్ళికొడుక్కి తెలిసిన అతనొచ్చి తన్ని పిలుస్తాడు. "బ్రో ఒక్క నిమిషం వాళ్ళొచ్చారు పలకరించొస్తాను" అనంటే, "యాహ్! షూర్ తప్పకుండా వెళ్ళిరండి" అని చెప్పేసనంటాడు. ఇంకా వెంటనే గాయత్రి ఉండి, "రే నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? ఎవరైనా చూస్తే చాలా పెద్ద గొడవైపోతుంది" అని అంటుంది. "నోరు మూసుకోవే. గుడికి రావటానికైతే నీకు ఏమాత్రం ధైర్యం లేదు. మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టి ఇక్కడేమో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నావా? చేసుకో చేసుకో. చాలా సంతోషంగా ఉండు. ఎంత సంతోషంగా ఉంటావో మేము చూస్తాంగా" అని చెప్పేసి అని అంటాడు. అంతలోనే అక్కడికి మళ్ళీ పెళ్ళికొడుకొస్తాడు. రాంగాల్నే, "ఏంటి బ్రో ఎళ్తున్నావు" అనంటే, ఏం లేదు ఇంకా టైం అవుతుంది వెళ్తాను బ్రో. మీరు హ్యాపీగా ఉండండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్" అని చెప్పేసి తనకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సరే బ్రో మీరెళ్ళేటప్పుడు ఖచ్చితంగా భోంచేసుకొని వెళ్ళండి" అని చెప్పేసి అని అంటాడు. చక్రి ఉండి, "సరే సరే ఖచ్చితంగా చేసుకొని వెళ్తాను బ్రో. యూ క్యారీ ఆన్" అని చెప్పేసి అని అంటాడు.
ఇంక దాంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు. మరోవైపు ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని కేశవ, కన్నా, ఇక మహా అన్ని సామాన్లు బయటికి తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇంకా తను కూరగాయలు తరుక్కుంటూ, ధన్య ఒలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏంటి ఏమైంది ఇంకా చక్రి రాలేదేంటి అనంగాల్నే కేశవ, కన్నా ఒకళ్ళనొకళ్ళు చూసుకొని అబ్బో! వదినకి అన్నయ్య మీద దిగులుగా ఉన్నట్టుంది. ఏంటా ఇంకా రాలేదని చెప్పేసి ఎంత కేరింగో అన్నట్టుగా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని కన్నురెప్పలు ఎగరేసుకుంటూ ఉంటారు. వస్తాడులే యాడికెళ్తాడు అనంటే లేదు వాళ్ళసలే మంచోళ్ళు కాదు. ఈ పెళ్లి చూస్తేమో రివర్స్ అయింది. పొరపాటున ఎవరైనా గుర్తుపట్టారనుకో లేనిపోయిన ఏమన్నా మళ్ళీ పోలీస్ కేసు అవుతుందేమో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను అని అంటుంది. తనతో వెంటనే కేశవ, కన్నా ఇద్దరు ఒకేసారి ఈ విషయంలో అయితే చక్రి అన్న మహాకేడి ఎవ్వరు పట్టుకోలేరు. తను అనుకుందైతే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా సాధిస్తాడు అనంటే ఒక సెకండ్కి మహాకేం అర్థం కాదు. దాని తర్వాత తనుండేసి వస్తాడులే నువ్వేం కంగారు పడుకోదినా అని అంటాడు. ఇంతలోనే చక్రి పాట పాడుకుంటూ ఫోన్ని పైకి కిందకి ఎగరేసుకుంటూ వస్తాడు. దాంతో అదిగో వచ్చేసాడు అని చెప్పేసి ఏంట్రా తీసుకావా ఫోటో అంటే వెళ్ళింది ఎవరు తీసుకోకుండా ఎలా వస్తాననుకుంటున్నావు అని చెప్పేసి ఈ ఫోన్ నిజంగానే తీసావా ఫోటో అంటాడు. అవునరా తీశాను చూస్తారా చూస్తారా ఇదిగో చూడండి అని చెప్పేసి ఆన్ చేసినట్టుగానే చేసి చూపించకుండా ఇటు అటు వాళ్ళని ఆట పట్టిస్తాడు. దాంతో ఇద్దరు కలిసి రేయ్ ఏంద్రా మాకే చూపించకుండా ఆటలాడుతున్నావా అని చెప్పేసి తన్ని రెండు వైపుల నుంచి గట్టిగా పట్టేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు సరదా చూసి మహా కూడా నవ్వుకుంటుంది. ఇంకా అంతలోనే సరే సరే వదలండ్రా చూపిస్తాను అని చెప్పేసి వెంటనే ఫోటోనైతే వాళ్ళిద్దరికీ చూపిస్తాడు. అబ్బే దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారు ఏం బాగున్నాడు వీడు ఏం బాగాలేదని చెప్పేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కదా అని నవ్వుకుంటారు. అంతలోనే మహా ఉండి ఏంటి నిజంగానే ఫొటోస్ ఇస్తావా అంటే అవును ఇదిగో చూడు అని చెప్పేసి చూపిస్తాడు. పెద్ది లాంటి బంగారాన్ని కాదనుకొని వీడిని పెళ్లి చేసుకుంటుందా అయినా కూడా మన పెద్దినొద్దు అనుకునేది ఎటుపోతే నాకెందుకులే అని చెప్పేసి అని అనుకుంటుంది. ఇంతలోనే అక్కడికి పెద్ది వస్తాడు. ఏంటి ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ అలాగే ఉన్నారు అనంటే అంతలోనే చక్రి ఉండి అన్నా నువ్వు గాయత్రి ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో ఎవరికి పెళ్ళిచ్చి పెళ్లి చేస్తున్నారో చూడాలనుకుంటున్నావా అని అంటాడు. అవసరం లేదురా నాకెందుకు అనంటే లేదు లేదు చూపిస్తాను చూడు అని చెప్పేసి ఫోన్లో ఫోటో తీసి బలవంతంగా పెద్ది చేతిలో పెడతాడు. ఇక పెద్ది కూడా చూసి ఏంటి నచ్చాడా ఎలా ఉన్నాడు అని చెప్పేసి చక్రి అడగంగానే పిల్లోడు చామంచాయ రంగులో ఉన్నాడు అంత కలర్ లేడు అనంటే కదా అంత బాగలేదు కదా ఏదైనా నువ్వు బంగారం చూడు నిన్ను కాదనుకుంటే దానికైనా మంచోడు వచ్చాడా ఇలాంటోడు వచ్చాడు అనేసి పాపం రా గాయత్రి తను చాలా చక్కగా ఉంటుంది తన తగ్గట్టుగా సంబంధం కాదు అనంటే కదా నువ్వు కాబట్టి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు తన కర్మ అది అని చెప్పేసి అని అంటాడు. ఇంకా ఫోన్ తీసేసుకుంటాడు. మీరేందమ్మా ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ఏం లేదు ఇదిగో ఇప్పుడే ఇంకా మొదలు పెట్టేస్తున్నామంటే ఇవన్నీ మీ వల్ల ఏ పని కాదు కానీ మీరందరూ లోపలికి వెళ్ళండి అరగంటలో బిర్యానీ రెడీ అయిపోతుంది అనేసి పర్లేదు మేము చేస్తాము అని అంటే వద్దని చెప్తున్నా కదా ఇటోలా అటు వెళ్ళిపోండి చక్కగా నేను మొత్తం రెడీ చేసి ఇస్తాను అని చెప్పేసి అని అంటాడు. ఇక అందరు లోపలికి వచ్చేస్తారు. ఇక మరోవైపు వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా దానికి ఇట్టే జరగాలి మన బంగారం లాంటి అన్నయ్యని కాదనుకుంది కదా ఓ పెద్ద యువరాజుని చేసుకున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు గొప్ప సంబంధం అందగాడు దుబాయ్ అని చెప్పి ఆ పోజులు కొట్టారు. అక్కడ చూస్తే ఏం లేదు అసలు ఏమైనా బాగున్నాడా వాడు అని చెప్పేసి అని అనుకుంటారు. ఇందులోనే అక్కడికి మహా కూడా వచ్చి అయినా కూడా నువ్వు ఆ ఫోటోని పెద్దికి ఎందుకు చూపించావు మీరు చూసారంటే సరే పెద్దికి ఎందుకు చూపించావు అని అంటే అది నీకు తెలియదులే బాయ్స్కి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తను ప్రేమించిన అమ్మాయి తనని కాదనుకొని ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో తను ఏ విధంగా ఉంటాడనేది చూస్తాడు. అప్పుడు తను అంత ఇదిగా లేకపోతే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పేసి ఓహో అలా కూడా ఉంటుందా అని చెప్పేసి మహా అనుకుంటుంది. ఇందులోనే కేశవ ఉండేసి కానీ ఫోటో చూసిన తర్వాత అన్నయ్య కాస్త రిలాక్స్ అయినట్టుగా కనిపించాడు కదా అంటే కదా నాకు అదే అనిపించింది అందుకనే కదా ఇంత రిస్క్ తీసుకొని వెళ్ళింది అక్కడికి అని చెప్పేసి అని అంటారు. వీళ్ళందరి అన్యోన్యత చూసి మహా కూడా సంతోషపడుతుంది. వీళ్ళు మాట్లాడుకునే మాటలంతా బయట నుంచి వాళ్ళ నాన్న వింటా ఉంటాడు. వీళ్ళు మాట్లాడుకునే ప్రతి మాటని వింటూ ఏదో ఆలోచనలో పడతాడు. ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా ఆలోచనలో పడి ఏదో చేద్దామన్నట్టుగా తలని ఊపుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి మహా వచ్చి సరే సరే అటైతే ఇంకా చాలా ఆపండి అని చెప్పేసి అని అంటుంది.
సో ఫ్రెండ్స్ చూశారు కదా మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. సో మీకేమనిపిస్తుంది? చక్రి తీసుకున్న ఫోటోతో మళ్ళీ ఏదైనా పని చేసి వీళ్ళిద్దరి మ్యారేజ్‌ని అంతటితో ఆపేస్తాడా? లేదు అనంటే అక్కడికొచ్చింది చక్రి అనని చెప్పేసి తాయారు గుర్తుపట్టేసి ఇంటికొచ్చి మళ్ళీ గొడవ పెట్టుకుంటుందా? లేదనంటే వీళ్ళు మాట్లాడుకునే మాట ఇని వాళ్ళ నాన్న రేపు అక్కడికి వెళ్ళి ఏదైనా పెద్ద గొడవే చేస్తాడా? దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు వెంటనే ముందే జరగబోయే ఎపిసోడ్ మీ దగ్గరికి రావాలి అని అంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు రేపు జరగబోయే ఎపిసోడ్ ముందుగానే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో మీ ఫేవరెట్ సీరియల్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు చక్కగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక దాంతోపాటు మీ వ్యూస్ని కూడా కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.